Hi everyone. ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి మనకు a block of mass m is released from a smooth fixed inclined plane of inclination. Find out work done by the normal reaction and gravity during the time block comes to the bottom. సో ఇక్కడ మనకు టూ వర్క్ డన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ వల్ల వచ్చే వర్క్ డన్, తర్వాత గ్రావిటీ ఫోర్స్ వల్ల వచ్చేటువంటి వర్క్ డన్. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ బ్లాక్ లో ఈ సర్ఫేస్ కి నేను ఒక నార్మల్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ డైరెక్షన్ లో ఉంటుంది. దెన్ ఇప్పుడు చూడండి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బ్లాక్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది యాజ్ పర్ ద డయాగ్రామ్. సో ఈ రెండింటి మధ్యలో మనకు వచ్చేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అది టీటా అనేది 90 degrees అవుతుంది. సో ఇప్పుడు మీరు వర్క్ డన్ అనేది ఒకవేళ మీరు నోట్ చేస్తే దీనికి డ్యూ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎఫ్ఎస్ కాస్ టీటా, దెన్ టీటా ఆల్రెడీ మనకు తెలుసు 90 degrees. సో ఎఫ్ఎస్ కాస్ టీటాలో కాస్ 90 ఎంత మనకు 0 అవుతుంది. సో టోటల్ వర్క్ డన్ వచ్చేసి 0. ఇది నార్మల్ రియాక్షన్ వల్ల వచ్చేటువంటి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ వల్ల వచ్చే వర్క్ డన్. ఇక్కడ ఆప్షన్ చూస్తే మీకు బి అండ్ సి అనేవి ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ గా మనకు ఆన్సర్ రావాలంటే ఇక్కడ గ్రావిటీ డ్యూ టు గ్రావిటీ ఫోర్స్ కూడా వర్క్ డన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ నేను చేస్తున్నా అగైన్ ఐఎమ్ టేకింగ్ వెయిట్ డ్యూ టు గ్రావిటీ mg అనేది మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఫైన్. సో డిస్ప్లేస్మెంట్ చూస్తే ఇప్పుడు మీకు బ్లాక్ వచ్చేసి బాటమ్ నుంచి హైట్ నుంచి బాటమ్ కి అనేది ట్రావెల్ చేస్తుంది కాబట్టి దెన్ హెచ్ కూడా మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉందని తీసుకోవచ్చు. సో ఈ రెండు మధ్యలో టీటా అనేది మనకి ఎలా ఉంది అంటే టీటా ఈజ్ నథింగ్ బట్ 0 ఇక్కడ అయిపోయింది. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ ఇలాంటి కేసు మీరు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ, సో ఎఫ్ఎస్ కాస్ 0 అయిపోయింది. సో కాస్ 0 ఉంటే ఏమవుతుంది మనకి ఎఫ్ఎస్ అవుతుంది. కాస్ 0 1 కాబట్టి ఎఫ్ఎస్ వస్తుంది. సో ఇక్కడ ఎఫ్ వచ్చేసి మనకు ఎంజీకి ఈక్వల్ అవుతుంది, ఎస్ వచ్చేసి మనకు హెచ్ అవుతుంది. ఇది వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ. సో ఆన్సర్ చూస్తే మీకు బి ఈస్ కరెక్ట్ అవుతుంది. మీకు ఈ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.